సమయంలో మంచికి మీరు స్థానం ఇవ్వండి. దౌర్జన్యాలు చేస్తే తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉండామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం మీడియా ద్వారా. ఇది ప్రజాస్వామ్య దేశం. అత్యంత విలువైనటువంటి నగర ప్రజలు ఉన్నటువంటి సమాజంలోనే ఇన్ని అరాచకాలు చేస్తూ ఉంటే ఇంకా మారుమూల ప్రాంతాల్లో ప్రజలకి దిక్కెవరు? కాబట్టి ఒక ప్రజాప్రతినిధి ఉండవలసినటువంటి లక్షణాలు పార్టీ అధిష్టానమన్నా చర్యలు తీసుకోండి, లేదా ఈరోజు జరిగినటువంటి అరాచకాలు అక్రమాలకు నాది బాధ్యత ఉంది, ప్రజలకు క్షమాపణ చెప్తున్నాను అని చెప్పన్నా మీడియాలో వచ్చినటువంటి కథనాలపైన ఇది వాస్తవమా కాదా అనేటువంటి దానిపైన వివరణ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ, ఇదే సందర్భంగా ప్రతిపక్షం ఇదే ఎమ్మెల్యే ఆంధ్రజ్యోతి ఈనాడులో కొన్ని ఆరోపణలు చేశారు. ఈరోజు మాజీ ప్రజాప్రతినిధిగా ఒక పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అరాచకాలు కూడా చెప్పారు. 350 కోట్ల కాంట్రాక్టర్లో పెద్ద ఎత్తున అక్రమాలకి అవినీతికి పాల్పడిన వ్యక్తే నా గురించి మాట్లాడేది అని. ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టైంలో భోజనాల కోసం టెండర్లో ఆ కాంట్రాక్టర్తో నెల డబ్బులు తీసుకున్న వ్యక్తే నా గురించి మాట్లాడేది అని చెప్పాడు. ప్రతి నెల రిజిస్టర్, సబ్ రిజిస్టర్ ఆఫీసుల నుంచి మామూలు తీసుకునేటువంటి ప్రజాప్రతినిధి నా గురించి మాట్లాడేది అని చెప్పాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ, సెక్యూరిటీ గార్డులతో, ఏజెన్సీలతో లక్షలు వసూలు చేసేటువంటి వ్యక్తే నా గురించి మాట్లాడేది అని చెప్పాడు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తన ఇంటికి వెళ్తున్నటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడు. మాజీ ప్రజాప్రతినిధి కూడా చెప్తా ఉన్నాం, ఇది వాస్తవమా కాదా, మీరు నిజాయితీ పరులా కాదా, వివరణ ఇవ్వండి. దొంగలు ఊర్లను పంచుకున్నట్లా గజ దొంగలు అనంతపురం నగరాన్ని కొల్లగొడతా ఉంటే, పౌర సమాజాన్ని మీరు చీట్ చేస్తూ ఉంటే ఇంతకంటే సిగ్గు శరం లేదా? ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేసినటువంటి మీరు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిధులు, ఆ నిధుల్లో కమిషన్ తీసుకొని బతుకుతున్నారంటే చాలా అవమానకరం. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని కూడా బలిపశువులు చేస్తూ ఉన్నారు. ఈరోజు నగర కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఒక ముఖ్య అధికారి అవినీతి అక్రమాలకు, దందాలకు ఏజెంట్గా పనిచేస్తున్నారు అని చెప్పి ప్రజాప్రతినిధులైన, ప్రభుత్వ ఉద్యోగులైన అవినీతి అక్రమాలకు పాల్పడితే సొంత కన్న తల్లిని అమ్ముకున్నట్లే లెక్క అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మీరు నిజంగా సమాజం కోసం పనిచేయండి. ప్రభుత్వ ఉద్యోగులను అడ్డం పెట్టుకొని వారిని బలి చేసేటువంటి కుట్రలు, కుతంత్రాలకి పాల్పడద్దండి. ప్రజాప్రతినిధులంటే అత్యంత గౌరవం, విలువ మీకుంది. మీరు చేసే అక్రమాలు, అవినీతి, అడ్డంకులు, దౌర్జన్యాలు చూస్తూ సహించేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి డాక్టర్ పోతుల నాగరాజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ద్వారా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ప్రజలు కూడా మేల్కోవాలని చెప్తున్నాం. అరాచక శక్తుల్ని తరిమి కొట్టాలని చెప్తున్నాం. అనంత నగరం అంటే శాంతి భద్రతల పరిరక్షణకు అండగా ఉండాల్సినటువంటి పోలీస్ అధికారులు మీరు యూనిఫామ్ని గౌరవించండి. ఆ యూనిఫామ్కి చాలా విలువ ఉంది. మీరు 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి స్టేషన్ల అలాట్మెంట్ కోసం కృతిపడి ప్రజాప్రతినిధుల కొంపల కాడ ఊడిగం చేయొద్దండి. నిజాయితీగా మీరు పనిచేయండి, ప్రజల కోసం నిలబడండి. తప్పు చేసినటువంటి ఎలాంటి వారినైనా నడివీధిలో, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్యాషన్ వల్ల చూసాం చాలా మంది పోలీస్ అధికారులు ఏదైనా మాట్లాడినటువంటి చెడు భాషను వాడినటువంటి వారిని, లేదా చిన్న తప్పు చేసినటువంటి వారిని నడివీధుల్లో హీరోల మాదిరి ఊరేగిస్తా ఉన్నారు. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే 100 కోట్ల అవినీతికి, పేద ప్రజల భూముల కబ్జాలకు, పేద ప్రజల ఇళ్ల స్థలాలకు కొల్లగొడుతున్నటువంటి ప్రజాప్రతినిధుల అనుచరులు కావచ్చు, లేదా నిజంగా ప్రజాప్రతినిధులు తప్పు చేసి ఉంటే వారిని అలా ఊరేగిచ్చేటువంటి దమ్ము మీకుందా అని చెప్పి పోలీస్ అధికారులని డాక్టర్ పోతుల నాగరాజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నగర ప్రజలారా మేల్కొనండి. ఈ 2 పార్టీల ముసుగులో దొంగల్ని మీరు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అది నేను చెప్పినటువంటి మాట కాదు. గత 10 రోజుల్లో మీరు వచ్చినటువంటి ఆంధ్రజ్యోతి పత్రికను చదవండి.
ఈనాడు పత్రికను చదవండి, సాక్షి పత్రికను చదవండి. ఆ కథనాలు తప్ప రైటా నిర్ణయించి తీసుకోండి. నాగరాజుగా వాటిలో వచ్చినటువంటి వాక్యాల్ని, మాటల్ని, కథనాల్ని జీర్ణించుకోలేక ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది. నాగరాజు చేసినటువంటి ఆరోపణలు కావివే. మీ పత్రికల్లో, మీ సొంత పత్రికల్లో, మీ సొంత కుల పత్రికల్లో మీరు రాయించుకున్నటువంటి కథనాలు దమ్ముంటే వాటిపైన విచారణ జరిపించండి. లేదు మీరు ప్రజాప్రతినిధులుగా మేము చేయలేదు అక్రమాల అవినీతి అని చెప్పి నిరూపించుకోండి. లేకపోతే ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారు అని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. మనం మిత్రులారా, 2029 ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలకు వ్యతిరేకంగా బహుజన కూటమిని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఇప్పటికే బలహీన వర్గాల, దళితుల, గిరిజనుల, మైనార్టీల బహుజన సమాజం కోసం, బహుజన రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలు, వేదికలు, కుల సంఘాలు వీటన్నిటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి 2029 ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశాన్ని, బాధ్యతను రిజర్వేషన్ల పరిరక్షణ సమితి చేపడతా ఉంది. వాటికి సంబంధించి ఏప్రిల్ నెలలో మహనీయుల జన్మదిన వారోత్సవాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, అనేక మంది మహనీయులు జన్మించినటువంటి ఆ నెలలో ఈ నేతల్ని ఈరోజు భారతదేశంలో మొట్టమొదటిసారిగా బహుజనుల రాజ్యాధికారం కోసం పనిచేసినటువంటి బహుజన సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, లేదు బీసీల కోసం ఏర్పాటైనటువంటి బీసీవై పార్టీ, ఈ పార్టీల అధ్యక్షుల్ని, ప్రతినిధుల్ని ఒక వేదిక మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం పనిచేస్తున్నటువంటి కుల సంఘాలు, ప్రజా సంఘాల వేదికల్ని ఒక్క తాటి మీదికి 2029 ఎన్నికల్లో ఈ 2 పార్టీల కూటములకి వ్యతిరేకంగా, ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో లేదా భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలుగుదేశానికి ఓటేసిన, వైసీపీకి ఓటేసిన విద్యని అమ్ముకున్నాం మనకున్న హక్కుని, వైద్యాన్ని అమ్ముకున్నాం మనకున్న హక్కుని, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, పేదల భూములు లేవు, పరిశ్రమల పేరుతో కొల్లగొడుతున్నటువంటి భూముల్లో పేదలు, దళితులు, గిరిజన భూముల్ని కోల్పోతా ఉన్నాం. ఇలా ఎవరికి ఓటు వేసి ఏం మనం కోల్పోతున్నామో ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. దీనికోసం ఒక ప్రయత్నం ఇప్పటికే డాక్టర్ పోతుల నాగరాజు అనేక ఉద్యమాల్లోనూ అన్ని రాజకీయ పార్టీల స్థితిగతుల్ని చూశాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క నిజస్వరూపాన్ని చూశాడు, చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపాన్ని చూశారు. వీరిద్దరూ సమాజాన్ని దోచుకోవడానికి, బహుజన సమాజాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నేటువంటి వ్యక్తులు తప్ప మన మేలు కోరేటి, మన భవిష్యత్తును కోరేటువంటి వ్యక్తులు కాదు అని నిర్ణయం తీసుకున్న తర్వాత నా ఊపిరిన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు ఆ పార్టీల జెండా పట్టే ప్రసక్తి లేదు, ఆ పార్టీల నీడన చేరే ప్రసక్తి లేదు. వారికి వ్యతిరేకంగా బహుజన సమాజాన్ని ఐక్యం చేసేటువంటి బాధ్యతను నేను చేపడతానని చెప్పి ఆ ప్రయత్నంలో భాగంగా ఏప్రిల్లో జరిగేటువంటి ఈ బహుజన ఐక్య ప్రజా సంఘాల కూటమికి మీడియా మిత్రులు కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.